స్వాగతించ సమస్య సమసిపోవునెప్పుడు, నిరసించ నిక్కట్లు నిర్భరమగు. స్వాగతించ సమస్య సమసిపోవునెప్పుడు, నిరసించ నిక్కట్లు నిర్భరమగు. కష్టాలు కన్నయ్య కానుకొలనుకున్న, వేదనలౌనుగా మోదములుగా. దేవుని దర్శింప దీక్షతో నడువగా, చారుధామ్యాత్రైన చక్కనోను. మోయని తలుప భారంబే, ఆనందముగా జేయనగును సులువు. ఆనందముగా జేయ అగును సులువు. ఆపదలను ప్రీతి నాలింగనము సేయ, ఆపదలను ప్రీతి నాలింగనము సేయ. కలత పెట్టగనవి కరగిపోవు, భయము లేక మనము భవసాగరము దాట. భయము లేక మనము భవసాగరము దాట. రామవాక్కు మనకు రక్షరేగు. రామవాక్కు మనకు, రామవాక్కు మనకు రక్షరేగు. ఓం శ్రీ గురుభ్యో నమః. Fall in love with the problem, smile at the problem, invite the problem. సమస్యను స్వాగతిస్తే తీవ్రత తగ్గుతుంది. సమస్య మీ ఇంటికి మీ నాన్నగారు పంపించారు, ఏదో వస్తువు తీసుకురావటానికి వస్తే మీరు ఆనందంగా స్వాగతిస్తారు, అతనెవరో తెలియకపోయినా, దొంగ అయినా దొరైనా. అలాగే సమస్య భగవంతుడు పంపించింది అన్న భావంతో మనం స్వీకరిస్తే సమస్యను ఆనందంగా ధరించగలుగుతాం. తిరుపతి కొండపైన చల్లగా ఉంటుంది, కింద వేడిగా ఉంటుంది. సూర్యుడికి దూరంగా ఉన్నప్పటికీ సమస్యను దగ్గర చేసుకుంటే ఇంటెన్సిటీ తగ్గుతుంది. కొంతమంది కేదార్నాథ్ యాత్రకు బయలుదేరారు. ఒక ఆయన పైకి ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాడు. తనకంటే పెద్దవాళ్ళు కూడా తోటి ప్రయాణికులు సునాయాసంగా మెట్లు ఎక్కుతున్నారు కబుర్లు చెప్పుకుంటూ. ఆయన అదే విషయాన్ని వాళ్ళని అడుగుతాడు, మీకు ఎందుకు శ్రమగా లేదు, నాకే శ్రమగా అనిపిస్తుంది. మీరు కొండ ఎక్కటం సమస్యగా భావిస్తున్నారు, మేము భగవంతుణ్ణి చూడగలుగుతున్నాము అన్న ఆనందంతో ఎక్కుతున్నాం కాబట్టి మాకు శ్రమ తెలియటం లేదు. సమస్యను ఆనందంగా స్వీకరిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది, మనకు సమస్యను ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. సమస్య భగవంతుడు పంపించింది అని సమస్యకు స్వాగతం చెప్తే సమస్యను మీరు ఆనందంగా ధరించగలుగుతారు. ఇది రామవాక్కు.